హాయ్, ఐఎమ్ డాక్టర్ నిఖిత, బ్యాక్ విత్ వన్ మోర్ టాపిక్. ఇది జనరల్ గా చెప్పుకునే టాపిక్, పిల్లల గురించి చెప్దాం అనుకుంటున్నాను ఈరోజు. చాలా మంది ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో చూస్తుంటే 2 years, 1.5 years, 3 years బిలో కిడ్స్ చాలా మంది మా దగ్గర విజిట్ అవుతున్నారు. అసలు వీళ్ళకి బుచ్చు ఎందుకు వస్తుంది? వాళ్ళు తినేది చాలా సాఫ్ట్ ఫుడ్, మిల్క్, ఏం చాక్లెట్స్ కూడా ఇవ్వం మేడం మేము, కానీ మా పిల్లలకి పుచ్చులు ఎందుకు వచ్చేసాయి అని రీసెంట్ టైంలో చాలా మంది విజిట్ అయ్యారండి నా దగ్గరికి. సో ఒకటే రీజన్ చెప్తున్నాను, బికాస్ ఆఫ్ నర్సింగ్ బాటిల్ కేరీస్. అంటే పాల బాటిల్ని నైట్ టైమ్ మీరు ఇచ్చి మీ పిల్లల్ని పడుకోబెడుతున్నారా, అయితే మీకు ఈ కేరీస్ ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా వస్తాయండి. ఎందుకు అంటే మీరు రాత్రి వాళ్ళకి ఒక హ్యాబిట్ ఉంటుంది, బ్రెస్ట్ ఫీడింగ్ హ్యాబిట్ ఉంటుంది, అది మాన్పించడానికి మీరు పాల బాటిల్ ఇస్తారు. సో ఇది ఏంటి అంటే వాళ్ళకి ఒక హ్యాబిటెట్ లాగా అది అయిపోతుంది. అంటే అది లేకుండా నిద్రపోరు, అది లేకుంటే తినరు, అది లేకుంటే పడుకోరు, ఇలాగా అన్ని వాళ్ళకి అడిక్ట్ అయిపోతారు. సో అప్పుడు నైట్ టైం మొత్తం మీరు బాటిల్ ఫీడింగ్ ఇచ్చేస్తారన్నమాట మీ బేబీకి. నైట్ టైం బాటిల్ ఫీడింగ్ ఇచ్చేస్తే మీకు బాబైనా పాపైనా తాగి పడుకుంటారు అలానే. సో మౌత్ మొత్తం మిల్క్ లో సోక్ అయి ఉంటుంది, టీత్ అంతా, వాళ్ళు మళ్ళీ క్లెన్స్ చేసుకోరు దాన్ని. సో ఇలాగా పడుకోబెడితే క్రమేణా అంటే ఒక 1 year ఇదే హ్యాబిట్ అయిపోయిందంటే ఏమవుతుంది అంటే ముందర పళ్ళు మొత్తం ఒక లేయర్ అంతా ఊడిపోయి బ్రౌన్ గా తయారవుతాయి. ఫస్ట్ లేదండి అసలు చాక్లెట్స్ స్టార్ట్ చేయలేదు, ఫుడ్ కూడా ఏం తినట్లేదు, కానీ ఇంత కేరీస్ చాలా ఫాస్ట్ గా వచ్చేసింది, చూస్తున్నాగానే చిన్న ఉండింది తర్వాత చాలా ఎక్కువ వచ్చేసింది అని వస్తుంటారు. సో దీనికి ఒకటేనండి, యూ హ్యావ్ టు క్విట్ బాటిల్ ఫీడింగ్. ఇఫ్ యూ వాంట్ టు ఫీడ్ యువర్ బేబీ, ఇఫ్ యూ వాంట్ టు ఫీడ్ యువర్ బేబీ బాయ్, యూ కెన్ ఫీడ్ విత్ గ్లాస్. అంటే మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసిన తర్వాత మళ్ళీ వాటర్ తాగిపించాలి. వాటర్ తో వాళ్ళు కడుక్కోవడం అవంతా కుదరదు కాబట్టి మీరు మళ్ళీ ఒక సిప్ అన్న వాటర్ తో చేపించాలి. లేదంటే క్లాత్ తీసుకొని వాటర్ లో డిప్ చేసి క్లీన్ చేయాలి వాళ్ళ టీత్ ని. లేదంటే వాళ్ళకి గ్లాస్ తో అలవాటు చేసి గ్లాస్ తో మొత్తం మిల్క్ తాగిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ తాగిపిస్తే క్లెన్స్ అయిపోతుంది. యూ డోంట్ హ్యావ్ టు స్కిప్ ద మిల్క్. నేను ఎప్పుడు మిల్క్ స్కిప్ చేయండి, తాగిపించకండి అని చెప్పను. లెట్ దెమ్ హ్యావ్ హౌ మచ్ ఎవర్ దే వాంట్, బట్ హౌ దే ఆర్ ఫీడింగ్ అన్నది ఇంపార్టెంట్. సో ఇలా చేస్తే ముందర పళ్ళన్నీ నల్లగా అవ్వడం, బ్లాక్ గా అవ్వడం, ఎల్లోయిష్ కలర్ అవ్వడం, స్టార్టింగ్ లో ఉంటే లైట్ బ్రౌన్ ఉంటుంది, కొంచెం ఎక్కువగా పుచ్చిపోతే బ్లాక్ బ్రౌన్, అరెస్టెడ్ కేరీస్ ఇలా అన్నీ వస్తాయి. అరెస్టెడ్ అంటే బ్లాక్ గా కనిపించడం, సో ఇలా ఉంటుంది. సో ఇది ఎంత భాగం వరకు ఉంటే ఫిల్లింగ్స్ చేయొచ్చు, లేదంటే ఎక్కువగా లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ దాన్ని రూట్ కెనాల్స్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే పల్పెక్టమీ ప్రొసీజర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ బాటిల్ ఫీడింగ్ అప్పుడు మోస్ట్ ఇన్వాల్వ్ అయ్యే పళ్ళు ఏవి అంటే ముందర 4 పళ్ళు, వెనకాల 2 పళ్ళు. పైనవి ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాయి, కిందవి తక్కువగా ఇన్వాల్వ్ అవుతాయి. ఎందుకని అంటే టంగ్ అడ్డం ఉంటుంది కదా బాటిల్ ఫీడ్ చేసి సక్లింగ్ యాక్షన్ చేస్తున్నప్పుడు. సో కిందవి ఎక్కువ ఇన్వాల్వ్, పైనవి ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంటాయి. ఒకవేళ కిందవి ఇన్వాల్వ్ అయినా రెండు కానీ ఒకటి పన్ను కానీ ఇన్వాల్వ్ అవుతుంది. సో మీరు 1.5 years దాకా బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నారంటే ఓకే ఫైన్. తర్వాత మీరు బాటిల్ ఫీడింగ్ కంటిన్యూ చేయించి మీ పిల్లలకి తాపిస్తున్నారంటే మీ పిల్లల ఫ్రంట్ పళ్ళు మొత్తం పాడవుతాయండి పుచ్చు వల్ల. ఎందుకు అంటే మిల్క్ లో లాక్టోస్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది కూడా ఒక గ్లూకోజ్ ఆర్ ఫ్రక్టోస్ లాంటి సొల్యూషన్. మనం అన్నం తింటే, చాక్లెట్స్ తింటే, ఫ్రూట్స్ తింటేనే స్వీట్ కాదండి, మిల్క్ లో కూడా, ఈవెన్ బ్రెస్ట్ మిల్క్ ఆర్ ఫార్ములా మిల్క్, వాట్ ఎవర్ మిల్క్ యూ యూజ్, ఇట్ హ్యాస్ అ లాక్టోస్ ఎంజైమ్ విచ్ కాజ్ కేరీస్. సో మీకు ఈ పద్ధతి గారు మీ పిల్లలకు కానీ ఎవరైనా 2 years బిలో కిడ్స్ కానీ బాటిల్ ఫీడింగ్ చేస్తున్నారంటే మేక్ షూర్ దే ఆర్ ఫీడింగ్ విత్ గ్లాస్. థ్యాంక్ యూ.